Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. హనుమాన్ సినిమా మీరు అందులో కూడా యూఆర్ అసోసియేటింగ్ విత్ దాట్. అందులో కూడా పూలమ్మే పిల్ల పాట సూపర్ సక్సెస్. అసలు ఇప్పటికీ ఇంకా అది స్టిల్ ట్రెండింగ్ లోనే ఉంటది ఆ పాట. మా మేనల్లుడు ఉంటాడు, వాడు ఎలా పాడతాడంటే అంత నాకు తెలిసి 3 years ఎంతో ఆడు లిరిక్స్ అన్ని గుర్తుపెట్టుకొని మరీ పాడుతూ ఉంటాడు అనమాట. సో అంత ఇది ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు కూడా చూసుకుంటే ఈ సినిమాలో కూడా వైబ్ ఉంది బేబీ. లైక్ మంచి అందరూ కూడా చాలా వైబ్ అవుతున్నారు. అంటే ప్రతి ఆల్బమ్ లో యూత్ కి నచ్చే పాటలు ఒకటి ఉంటాయి అండ్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే పాటలు ఒకటి ఉంటాయి. సో అంటే హౌ డు యూ గెట్ ఇన్స్పిరేషన్, ఎక్కడి నుంచి ఏంటి అని అంటే వాట్ యుల్ సే? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తాను. దానికి పవర్ఫుల్ మీడియం ఆబ్వియస్లీ సినిమాలో మనం అందులో ప్రాపర్ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రాపర్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి సో వైబ్రెంట్ యాజ్ ద స్క్రిప్ట్. సో అలాంటి స్క్రిప్ట్ మనకు దొరికినప్పుడు మనం మామూలుగా చిన్న సినిమాను పెద్ద సినిమాను చూడకుండానే చాలా కష్టపడి పనిచేస్తాం. అందులోనూ ఇలాంటి ఫిలిమ్స్ దొరికినప్పుడు మరింత జాగ్రత్తగా, అంటే ఇంకా మనకి అంటే కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఎవరు. ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ ఏంటంటే యూ నో నీడ్ టు కాంప్రమైజ్, యూ కెన్ గో, యూ హ్యావ్ ఆల్ యువర్ ఓన్ ఫ్రీ స్పేస్ అన్నట్టుగా మనకి విశ్వసర్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మనం వీ కెన్ పుల్ అవుట్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ అన్నమాట. ఇంకా సో ఈ సినిమాలో ఈ అవుట్పుట్ ఎంత బాగా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మీకు అంత సపోర్ట్ రావడం అని అంటారు. యా డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబర్ 1 నాకు కార్తీక్ ఘట్టమనేని సార్ వస్తారు. ఇఫ్ నాట్ హిమ్ నేను అంత ఫ్రీగా చేయలేను. నేను క్రియేటివ్ జాబ్ దానికి సపోర్ట్. నెక్స్ట్ నెంబర్ 2 నాకు ప్రొడక్షన్ హౌస్ ఏనండి, విశ్వప్రసాద్ సార్. నాకు అంత క్రియేటివ్ స్పేస్ కి నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను డెలివర్ చేయగలను. ఆల్సో నేను సోలోగా నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. నాట్ ఓన్లీ మీ, ఈవెన్ ఎనీ అదర్ టెక్నీషియన్. మేము జస్ట్ క్రియేటివ్ గా ఆలోచించగలుగుతామండి. దానికి విజువల్ సపోర్ట్ డైరెక్టర్ నుంచి ఉండాలి అండ్ ఈ మొత్తం మనం కన్సీవ్ చేయడానికి ప్రాపర్ సపోర్ట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉండాలి. ఇవి రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడు జెన్యూన్ ఆర్టిస్ట్ కి అది ఎప్పుడైనా సరే వరం అండి అది. సార్ యాక్చువల్లీ మీరు ఎందాక అన్నట్టుగా క్రియేటివ్ సైడ్ నుంచి ఒక క్రియేటర్ గా మీరు చాలా ఆలోచిస్తారు. సో కొన్ని చోట్ల ఒక్కొక్కసారి కంప్రెస్ అయిపోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ కావచ్చు, లేదంటే డైరెక్టర్ యొక్క చాయిస్ కావచ్చు, లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉన్న చాయిస్ కావచ్చు. అయితే మీకంటూ ఒక మంచి గౌరహరి అని ఒక పేరు, ఒక మంచి రికగ్నేషన్ తీసుకొచ్చిన సినిమా అని అంటే ఫస్ట్ ఏ సినిమా గురించి చెప్తారు సార్? డెఫినెట్లీ అందరికీ ఈ పేరు ఎంతో కొంత కొంచెం పరిచయం అయింది అంటే గనక హనుమాన్ సినిమాతోనేనండి. అంతో ఎంతో కొంత అని ఎందుకు అన్నాను అంటే గనక అది యాజ్ యు నో క్రెడిట్ షేరింగ్ వల్ల. అవును. సో యూజువల్లీ వర్క్ చేసేవాళ్ళు కావాలన్నప్పుడు వెతుకుతారు మనకి, ఇది ఎవరు చేశారు అని. ఆ వెతికే ప్రాసెస్ లో ఇండస్ట్రీలో నాతో పని చేయించుకుందాం, ఆ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళతో పని చేయించుకుందాం అన్నప్పుడు అది మొత్తం నేనే సింగిల్ హ్యాండెడ్ గా చేశానని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళకి తెలియదు. మీకు ఇంకా సర్ప్రైజింగ్ విషయం చెప్పాలంటే నాకు అన్నటి నుంచి ఇండస్ట్రీలో నీకు ఫస్ట్ హిట్ వచ్చినందుకు సంతోషంగా ఉందని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సార్ నేను హనుమాన్ కూడా నేను చేశానంటే వాళ్ళు షాక్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో దట్స్ ద సర్ప్రైజ్ యాక్చువల్లీ. సో నాకు నేను ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా అని లేదండి, వచ్చింది భగవంతుడి దయ వల్ల. మనం అనుకున్న పనిని ఇష్టంగా చేయగలుగుతున్నాం. సో వాట్ ఎవర్ ద అంటే నెగిటివ్ సినారియోస్ పాజిటివ్ సినారియోస్ అని కాదు, కానీ ఎటువంటిదైనా సరే లైఫ్ లో మనకి భగవంతుడు ఇచ్చే ఒక ఆపర్చునిటీ అది. అంటే మనం ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి. సో సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి నాకు సడన్ గా ఒక క్వశ్చన్ స్ట్రైక్ అయింది. సో యాజ్ యూ సెడ్ ఒక్కొక్కసారి సమ్ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, లేదా డైరెక్టర్ గారి చాయిస్ అవ్వచ్చు, వర్క్ తొందరగా అవడం కోసం ఒక 3-4 ఆర్ ఎల్స్ 2-3 పీపుల్ తోటి అసోసియేట్ అయ్యి మ్యూజిక్ పరంగా కావచ్చు షేరింగ్ బేసిస్ లో చేయడం జరుగుతోంది, లైక్ 2-3 సో ఇలాంటి వల్ల ఇలా అవ్వడం వల్ల ఇది ఎలా ఉంటుంది అని మీ అభిప్రాయం? అంటే లైక్ పండు పూర్తిగా అందరూ తినలేకపోతున్నారు, షేరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే చెప్తున్నానండి. అంటే అంత ముక్కలుగా ఎవరు చేయట్లేదండి ఇక్కడ. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ఎట్లా అర్థమయ్యేలా చెప్పాలి, ఇప్పుడు యానిమల్ అనే సినిమా ఉందండి. సాంగ్స్ అనేవి 3-4 కంపోజర్స్ తో చేయించారు సందీప్ సార్. బట్ వేరేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి హర్షవర్ధన్ గారితో చేయించారు అండ్ హీ గాట్ ద క్రెడిట్. అతనికి ఆయనకు అందాల్సిన క్రెడిట్ ఈయన ఇచ్చేసారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది తెలిసింది. వేరేస్ హనుమాన్కి ఏం జరిగింది అంటే 3.5 minutes, 4 minutes సాంగ్ లైక్ 2 songs, చెరొక సాంగ్ ఒక సిస్టర్ సాంగ్ ఒక ఆయన చేశారు, ఒక ఆయన చేశారు. రెస్ట్ ఆఫ్ ద ఎవ్రీథింగ్
మోస్ట్ ఆఫ్ ద వర్క్ వాజ్ డన్ బై ఓన్లీ వన్ సింగిల్ పర్సన్. అది రిలీజ్ అయిన తర్వాత ఏమైంది, చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఫెంటాస్టిక్ గా చేశారు, ముగ్గురు స్కోర్ అంతా అనేసారు. ఓకే, అది ఆ ప్రాపర్ స్కోర్ ఒకళ్ళు చేశారు అట్లీస్ట్. అంటే పాటల పక్కన పెట్టేసండి, పాటలకి ఎలాగో దిక్కులేదు. ఇప్పుడు పులమ పిల్ల చేశారా, రఘునందన చేశారా, హనుమాన్ చాలీసా చేశారా, రామదూత స్తోత్రం చేశారా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అని ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది క్రెడిట్ అండి. సో అది ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కళ్ళే చేశారా అని నేను ఒక్క రివ్యూలో కూడా వినలేకపోయాను రిలీజ్ అయిన తర్వాత. నేను చాలా మందికి చెప్పాను కూడా, కన్సర్న్ పీపుల్ కి ఇలా చెప్తున్నారు రివ్యూస్ లో, చూడండి మరి అది ఎంతవరకు రైట్ అనేది అని చెప్పా. సో అది రాంగ్ అంటాను. మీరు ఎంతమందితో చేయించుకోండి, డ్యూ క్రెడిట్ అనేది ఎప్పుడైనా సరే ఉండకూడదు, కరెక్ట్ గా వెళ్ళిపోవాలి. సో అందుకేనా మరి జై హనుమాన్ కి ఇందాక ఐ వాజ్ నాట్ గోయింగ్ టు బి పార్ట్ అనింది, ఇది మెయిన్ రీజన్ అంటారా? లైక్ లేదండి, ఇప్పుడు నేను అడిగితే ఆయన ఇచ్చేస్తారు, అది కాదు మ్యాటర్. చిన్న చిన్న మైన్యూట్స్ ఉన్నాయి, అవి సర్వ్ టు డూ విత్ బిగ్గర్ కంపోజర్స్. ఓకే ఓకే, మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఎప్పుడైనా పిలుపు రావచ్చేమో అండి. సార్ యాక్చువల్ గా మీరు అలా అంటున్నారు, కానీ మా దృష్టిలో అయితే యు ఆర్ ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కేసారని చెప్తాను నేను. ఎందుకు కూడా రీజన్ చెప్తాను, బికాజ్ ఈ యూనివర్స్ కి సంబంధించి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, కమింగ్ టు హనుమాన్ తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వచ్చిన మిరాజ్ తీసుకోవచ్చు, ఇవన్నీ యూనివర్స్ కి కనెక్ట్ చేసినటువంటి టాప్ నాచ్ సినిమాలు. ఈవెన్ దో తేజ సజ్జా గారికి పిల్లల్లో పెద్ద ఫాలోయింగ్ ఉంది, హీఈస్ లైక్ సూపర్ మోడల్, సూపర్ హీరో ఉంది. బట్ పిల్లలు వాజ్ లైక్ ఆయన ఎప్పుడు ఒప్పుకుంటాడు, మీరంటే పెద్దోళ్ళు నమ్ముకుంటే ఏదో 1-2 టికెట్లు తెగుతాయి, పిల్లలు నమ్ముకుంటే 4 టికెట్లు తెగుతాయని సేదట్ అనమాట. కలిసినప్పుడు అదే చెప్తారు, వాళ్ళు నమ్ముకుని అనుకోండి, వాళ్ళు పేచి పెడతారు, మీరు 4 టికెట్లు కొనాల్సిందే అని చెప్తారు. సో ఈ రెండు ఏదైతే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న ఈ యూనివర్స్ కి సంబంధించిన సినిమాలకి మ్యూజిక్ అందించిన టాప్ మోస్ట్ మ్యూజిషియన్ అని చెప్తాను నేను. సో మీరు దీన్ని ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారా, ప్లెజర్ గా ఫీల్ అవుతున్నారా? ప్రెషర్ అనేది వర్క్ చేసేటప్పుడు ఉంటుందండి, బట్ దాన్ని మనం ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతున్నాం అనేది డిపెండ్స్ అపాన్ అవర్ లవ్ టువర్డ్స్ ద వర్క్ వి ఆర్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ, మనకి అది అమితమైనటువంటి, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ అవర్ ప్యాషన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ అవర్ లైఫ్ అన్నట్టుగా ఫీల్ అయిపోతే గనక అప్పుడు మాత్రమే మనం ఆ ప్రెషర్ ని మనం ప్లెజర్ లాగా డీల్ చేయగలుగుతాం. సో లేదు అంటే కనుక దీన్ని ఎవరు హ్యాండిల్ చేయలేరండి వాస్తవానికి. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు. ఒక ఫిలిం చెయ్యాలి అంటే గనక ఏదో పెళ్లి చేసి చూడంటారు కదా, అలాంటి ఒక 1000 పెళ్లిళ్ళు ఎట్ ఏ టైం చేస్తే ఒక సినిమా నా దృష్టిలో. ఓకే ఓకే, సూపర్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.